వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కంటిన్యూషన్ అండి, ఏం లేదు. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏమున్నాయో మనం చూసాం. కేటీఆర్ మీద ఏసీబీ వాళ్ళు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ రేస్కి సంబంధించి 55 కోట్ల రూపాయలు, అది ట్రైపార్టీ అగ్రిమెంటా బైపార్టీ అగ్రిమెంటా, ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, అసలు క్యాబినెట్ ఉత్తర్వులు లేకుండా, వాళ్ళ అగ్రిమెంట్ లేకుండా, వాళ్ళ అప్రూవల్ లేకుండా ఎలా చేశారు, ఆర్థిక శాఖ కూడా దానికి ఎలాంటి అనుమతులు ఇచ్చింది, దానికి డాక్యుమెంటేషన్స్ ఉన్నాయంటే లేదు, మౌఖికంగా కలెక్టర్ గారికి చెప్పారు, ఐఏఎస్ ఆఫీసర్కి చెప్పారు, అరవింద్ గారికి, ఆయన చేసేసాడు. దానికి ఏం చెప్తారు? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది ఉంది, దానికి అకౌంట్ ఉంది, హెచ్ఎండిఏ అకౌంట్ దాంట్లోనే ఉంది, అక్కడి నుంచి ఎవరికైతే పంపించాలో వాళ్ళకి చేసాం, పైగా 750 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని. సరే, ఇదంతా నేను హిస్టరీ అంతా చూసాం, ఏ విధంగా జరిగింది ఏంటి అనేది. ఇక ఇవాళ అసెంబ్లీని చూస్తే దానికంటే మనకి మార్కెట్ మేలు. చేపల మార్కెట్టో కూరగాయల మార్కెట్టో చాలా నయం. ఏమైనా ఆడితే మహా అయితే బేరాలు ఆడతారు, 10 రూపాయలు 5 రూపాయలకి ఇస్తావా 6 రూపాయలకి ఇస్తావా అని చెప్పి, అంతేగాని మరి ఈ రేంజ్లో కొట్టుకునే స్థాయికి అసెంబ్లీ దిగజారిపోతుంది అని ఎవరు ఊహించలేదు. అఫ్కోర్స్ దీని మీద ఒక పెద్ద జోక్ కూడా నడుస్తుంది. ఏంటంటే సమాజం బాగుపడాలి అంటే అసెంబ్లీ సెషన్స్ని లైవ్ ఇవ్వకుండా వదిలేస్తే చాలు అని చెప్పి. అంతకు మించినటువంటి అవమానం ఉంటుందా ప్రజాప్రతినిధులకి, ఎన్నుకోబడినటువంటి వాళ్ళకి? ఎంత హుందాగా ఉండాలి అందులో వాళ్ళు. అలాంటిది ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే మళ్ళీ ప్రభుత్వాన్ని కొమ్ము కాసుకొస్తున్నారా అన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ తీసుకొచ్చేస్తారు వాళ్ళు. బట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, గత 10 ఏళ్లలో ఏవైతే చట్టాలు రూపొందించారో, అసెంబ్లీ సెషన్స్ ఎలా నడవాలి, ఎలా నిర్వహించాలి, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై చేసాము, సస్పెండ్ చేయాలంటే ఏం కావాలి, ఇలాంటివన్నీ కూడా రీరైట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ రూల్స్ తెలంగాణలో లేవు, కొత్తగా రాశారు అన్నీ. ఆ రాసింది ఎవరు? ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి, అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి. వాళ్ళు రాసినటువంటి రూల్స్ని ఈరోజు వాళ్లే కాల రాస్తూ, ఆ రోజుల్లో పరిస్థితి ఏంటండి? నిరసనలు చేయాలంటే ప్రభుత్వ అనుమతి కావాలి, ప్రభుత్వం అనుమతించకపోతే నిరసన చేసేటువంటి హక్కు కూడా లేదు. ధర్నా చౌక్ను మూసేశారుగా, ప్రతిపక్షాలు ధర్నా చౌక్కి వెళ్ళి అక్కడ మేము నిరసన చేస్తామంటే పర్మిషన్స్ ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇప్పించలేదు, పోలీస్ వ్యవస్థ కూడా పట్టించుకోలేదు. కోర్టు వచ్చి ఉత్తర్వులు ఇస్తే తప్ప నిరసన చేయడానికి లేకుండా పోయింది. కానీ ఈరోజు ఏంటి? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో సరే వాళ్ళు నిరసనలు చేస్తారా, చేయనివ్వండి అన్నట్టు వదిలేస్తున్నారు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ సరిపోదా? అది ఒక పాయింట్. అయితే అసెంబ్లీలో చర్చించడానికి ఇంక విషయాలు లేవా? ఒక పక్కన కోర్టుకు వెళ్ళారు కేటీఆర్, నా మీద పెట్టినటువంటి కేసు దొంగ కేసు, ఇది వాళ్ళు కావాలని రాజకీయ కక్షపూరితంగా పెట్టారు, దీన్ని క్వాష్ చేయండి అని వాదోపవాదాలు జరుగుతున్నాయి. కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది, ఒక వారం రోజుల పాటు ఎటువంటి అరెస్టు చేయొద్దు, ఏసీబీ వాళ్ళు విచారణ మాత్రం కొనసాగించండి అని చెప్పింది. గవర్నర్ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్ని చూసి ఓకే దీన్ని విచారణకి పరిగణించవచ్చు అని చెప్పి ఆయన కూడా అనుమతులు ఇచ్చారు. ఇందులో ఇల్లీగల్గా చేసింది ఏముంది, రాజకీయ కక్ష ఏముంది అనేది కాంగ్రెస్ వాళ్ళ వాదన. ఇక బీఆర్ఎస్ మాత్రం లేదు, ఇది కక్షపూరితంగానే పెట్టారు. కక్షపూరితంగానే పెడితే ఆ రోజు ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో ఆ రోజు నుంచి ఈ రోజు మధ్యలో ఎన్నిసార్లైనా అరెస్ట్ చేసి ఉండేవాళ్ళుగా. అది చేయలేదంటేనే అర్థమవుతోంది కదా. కక్షపూరితంగానే అంటే ఇక ఏ విధంగా వాళ్ళు దాన్ని డెఫినేషన్ ఇస్తారనే తెలియదు. అంటే వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి మా ఇష్టం మేము ఏదైనా చేయొచ్చు. స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళడం అనేది కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో కూడా మనం చూసినటువంటి వ్యవహారమే. పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన తెలియచేయడం అనేది తప్పలేదు, ఓకే ఫైన్. మార్షల్స్ వాళ్ళని తీసుకెళ్తారు, బయట పెట్టేస్తారు, లేదు వాకౌట్ చేసి వెళ్ళిపోతారు. ఇచ్చినటువంటి ఆ ప్రతులు ఏవైతే ఉన్నాయో, చర్చ జరగాల్సినటువంటి దాని మీద ఉన్న ప్రతుల్ని చింపి స్పీకర్ గారి మీద వేయడమా? స్పీకర్ పదవికి అర్థం తెలుసా వాళ్ళకి, వేసినటువంటి వాళ్ళకి? మరి ఏమనుకోవాలి దాన్ని? ఇక ఇష్టారీతిన ప్రభుత్వం నిజంగా లోపభూయిష్టంగా పనిచేస్తోంది అన్న దాని మీద సహేతుకంగా ససాక్ష్యంగా నిలదీయండి, అందరూ కూడా మద్దతు పలుకుతారు. తప్పు చేస్తోంది ప్రభుత్వం అని, అది హామీల విషయంలోనూ ఇంకో దాంట్లోనే కాదు, పాలసీ మేకింగ్ సంబంధించి ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నప్పుడు. అంతేగాని ఇక మా ఇష్టం, మేము చెప్పిందే ప్రజలు వినాలి, మమ్మల్ని గుడ్డిగా సపోర్ట్ చేయాలంటే అందరూ చేయలేరు. కొన్ని సంఘటనలు అలా ఉన్నాయి, మాట్లాడేటువంటి మాటలు అలా ఉన్నాయి. కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు కూడా, మొట్టమొదటిసారి ఎన్నికైనటువంటి సభ్యులు కూడా అసెంబ్లీలో అతి జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇక ప్రజలు వేసినటువంటి ఓట్లకి ఇదేనా వాళ్ళు ఇచ్చేటువంటి విలువ? స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవి, దానికి ఇచ్చేటువంటి విలువ వాళ్ళకి తెలియదా? గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి మీద ఆ పేపర్లు చింపివేయడం, పోడియంలోకి దూసుకెళ్ళి దాడి చేయడానికి ప్రయత్నించడం, ఇదా ప్రజాస్వామ్యం? ఇదా బీఆర్ఎస్ వాళ్ళ విధానం అని చెప్పి ఈరోజు ప్రశ్నలు తలెత్తుతున్నాయి సమాజంలో.
ఇక అనేక అంశాలు అంటే మేము అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా అనేది ఆ షేడ్స్ అనేవి కనిపిస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, చేసేటువంటి పనుల్లో కావచ్చు, వైరుధ్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అధికారం ఉన్ననాళ్ళు మనం ఏం చేసినా మన ఇష్టమే, నియంతృత్వంగా వెళ్ళిపోయినా పర్వాలేదు. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఏ విధంగా అరెస్ట్ చేశారు, కేటీఆర్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్, ఆయన నాది కాదు నేను రెంటుకుంటున్నాను ఏదో చెప్పారు నా స్నేహితుడిది అని చెప్పి, దాని మీద డ్రోన్ ఎగరేసినందుకు రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు అరెస్ట్ చేశారనేది తెలిసిందే. ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి బెడ్రూమ్లోకి చొరపడి ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలిసిందే. కానీ ఇక్కడేమి ఇళ్లలోకి చొరబడిపోయి వీళ్ళని ఎవరు అరెస్ట్ చేయట్లేదే. కానీ అక్కడికే ఏదో జరిగిపోయింది, అన్యాయం, అక్రమం అని చెప్పి గగ్గోలు పెట్టడం దేనికి? నిజంగా తప్పు చేసుంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు, లేదు విచారణ జరిగిన తర్వాత తెలుస్తుంది. దానికి ముందే గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుకున్నట్టుగా ఎందుకని ఈ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేయడం అనేదే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నటువంటి అంశం కూడా. సో చూద్దాం దీని మీద ఏ పార్టీ నేతలు ఏ విధంగా చెప్తారు అనేది వాళ్ళ అభిప్రాయాలు. బీఆర్ఎస్ నుంచి కర్నే అరవింద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు, అలాగే ప్రేమ్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ నేత, అట్ ద సేమ్ టైం డాక్టర్ గణేష్ అనలిస్ట్ కూడా ఉన్నారు. సో అరవింద్ గారు, ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి తీరు ఏదైతే ఉందో మీరు దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? మీరు చేసినటువంటి పని అంటే మీ నేతలు చేసినటువంటి పని సమంజసమే అని అనుకుంటారంటే స్పీకర్ మీద ఈ విధంగా పేపర్లు చింపి వేయడం, పోడియం దగ్గరికి వెళ్ళి దాడి చేయాలని ప్రయత్నించడం అనేది ఏ విధంగా సమర్థించుకుంటారు మీరు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మనసు నిండా దండాలి సార్, నమస్కారాలు. ఫార్ములా ఈ దానిపైన కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తాము అనేటువంటి ఒక కేసు నమోదు చేసినటువంటి క్రమంలో మేము చాలా స్పష్టంగా మేము సావధానంగా అనేక సందర్భాల్లో హలో సార్ డిస్టర్బ్ లైన్ లో ఉండండి. హలో మాట్లాడండి అరవింద్ గారు. సార్ వెనకాల కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి మ్యూట్లో పెట్టుకోవాలి మిగతా సభ్యులు. నేను పిలుస్తాను మిమ్మల్ని. అరవింద్ గారు మాట్లాడండి. అయితే సార్, కేటీఆర్ గారు గత అనేక సందర్భాల లోపల సావధానంగా అనేక సందర్భాల లోపల ఈ విషయాన్ని ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి, దీని ద్వారా వచ్చినటువంటి లాభం ఏంది అనేటువంటి విషయాన్ని గత అనేక సందర్భాల లోపల చెప్పేటువంటి ప్రయత్నం చేసిండ్రు సార్. దాంట్లో భాగంగా ఇవాళ మీరు చూసిండ్రు, గౌరవ హైకోర్టు దీన్ని కేసు 30 తారీఖు వరకు అరెస్టు ఉండదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎందుకు కూడా కోర్టు చెప్పింది అని అంటే, వీళ్ళు ఎంతసేపు అయ్యిందాన్ని ఆకిట్ల పెట్టి కాందాన్ని కంచాన పెట్టినట్లు మాట్లాడుతూ ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు. వీళ్ళు ఆది నుంచి ఇట్లాంటి వ్యవహారం చేస్తూ ఉన్నారు అనేటువంటి దాన్ని వీళ్ళ కోర్టు పరిణామం తీసుకొని ఒక తీర్పునైతే ఇప్పటికే ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే మేము చాలా స్పష్టంగా దీంట్లో అవినీతి ఎక్కడ జరగలేదు అనేటువంటి విషయాన్ని మాత్రం మేము చాలా సందర్భాల లోపల చెప్తున్నాం, ఇవాళ కూడా చెప్తున్నాం. అయితే ఇవాళ ఎంతసేపు రేవంత్ రెడ్డి గారి సర్కారు, రేవంత్ రెడ్డి గారు తర్వాత వాళ్ళ మంత్రులందరూ కూడా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కవిత గారిని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళు వివరిస్తా ఉన్నారు. అయితే మా విజ్ఞప్తి ఏంటంటే, మా అప్పీల్ ఏంటి అని అంటే, ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పదవి మీకు ఇచ్చినటువంటి సందర్భంలో మాకంటే ఎక్కువ చేయండి, మేము చేసిన దానికంటే మీరు ఎక్కువ చేసి ఈ రాష్ట్ర ప్రజల మనసులు గెలవండి అనేటువంటి విషయాన్ని మేము అనేక సందర్భాల లోపల చెప్పినాం. అయితే కేటీఆర్ గారు ఒకటే విషయాన్ని తను చెప్పి ఉన్నారు కూడా. ఏమని చెప్పి ఉన్నారు అనేటువంటి విషయాన్ని తను చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నాడు చెప్పింది, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను అధికారంలోకి రాకముందు తాను చెప్పింది ఏమిటి, నేడు చేస్తున్నది ఏమిటి, తాను అవలంబిస్తున్నటువంటి తీరేంది అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల లోపల ప్రజా క్షేత్రంలో పోయి, లేదు అనుకుంటే మీడియా ద్వారా, లేకుంటే ఇంకొక విధానం లోపల ఆయన చేస్తున్నటువంటి విషయాలపైన చాలా స్పష్టంగా అనేక సందర్భాల లోపల కూడా చెప్పినాం సార్. అయితే ఆయన పైన కక్ష సాధింపు చర్యల లోపలనే ఇదంతా ఉంది కానీ వేరొకటి లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా దీన్ని చూస్తా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో అవకతవకలు కానివ్వండి, అవినీతి కానివ్వండి జరగలేదు అనేటువంటి, అవినీతే జరగనప్పుడు ఇక వేరేది ఎట్లా ఉంటుంది సార్? కాబట్టి మీరు ఈ రాష్ట్రానికి జరగవలసినటువంటి ఇవాళ
మేము సరిగ్గా మేము సగం అమౌంట్ కట్టినాం సార్. ఉమ్. దానకిషోర్ గారికి మొన్న వాళ్ళ నుంచే ఒక ఈమెయిల్ కూడా వచ్చింది. అది మరి వాళ్ళకి అది తెలుసు. అరవింద్ గారు అది నిన్న ప్రెస్ మీట్ చాలా డీటెయిల్డ్గా చెప్పారు ఆయన. కేటీఆర్ గారు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. అఫ్ కోర్స్ ఇవాళ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు చూసారని అనుకుంటున్నా. వాళ్ళు అయితే చూపించినటువంటి ఫోటో వాస్తవం. రేవంత్ రెడ్డి గారు సార్ ఈ ప్రజలని పక్కదారిన పట్టించేటువంటి దాంట్లో గతం ఆది నుంచి మీరు చూస్తా ఉంటే ఫస్ట్ హైడ్రా అని చెప్పి తర్వాత మనం వేరే దాంట్లోకి వెళ్ళొద్దు. ఈ ఒక్కదానికే మనం స్టిక్ అవుతాం. వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన దానికి కేటీఆర్ అన్న దానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడదాం తప్పకుండా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడినరు అసెంబ్లీలో అంటే ఈ రాష్ట్రానికి 600 కోట్ల రూపాయల నష్టం జరిగింది అనేటువంటి విషయం మాట్లాడింది సార్. దయచేసి దీనికే మనం పరిమితమై మాట్లాడుకుంటే గనక గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కట్టినటువంటి డబ్బులు ఎంత అంటే 47,000 కోట్ల రూపాయలు ఆ రోజు మేము కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 47,000 కోట్ల రూపాయలు మిగతా 50% మేము కట్టి ఉన్నాము. మిగతా 47,000 కోట్ల కట్టమని చెప్పి దానకిషోర్ గారికి సార్ అరవింద్ గారు 47,000 కోట్ల 47 కోట్లు సార్ 55 కోట్లు టు బి ప్రిసైజ్ 55 కోట్లు 78 లక్షల లైసెన్స్ 8 కోట్లేమో ఇన్కమ్ ట్యాక్స్ అవుతుంది సార్. దయచేసి 8 కోట్లేమో ఇన్కమ్ ట్యాక్స్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రద్దు చేసుకున్నారు. దీన్ని అగ్రిమెంట్ రద్దు చేసుకుంటే అది ఆటోమేటిక్ గా మన దాంట్లోకి అకౌంట్ లోకి పడిపోతాయి సార్. 8 కోట్ల రూపాయలు అది ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి అది ఉంటుంది. కాబట్టి మేము 50% కట్టి ఉన్నాం. దానకిషోర్ గారికి ఒక మెయిల్ వచ్చింది. దానకిషోర్ గారికి ఒక కట్టమని చెప్పి విజ్ఞప్తి కూడా వచ్చింది. కాబట్టి దీన్ని మేము రద్దు చేసుకుంటాము అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడే వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఎందుకు కేటీఆర్ గారు దీన్ని తీసుకొచ్చిండ్రు అనేటువంటి విషయాన్ని మీకు కూడా తెలుసు సార్. మీరు సుదీర్ఘంగా మీరు జర్నలిజంలో ఉన్నారు. ఇది రావడం ద్వారా 48 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 48 కోట్ల మంది దీన్ని చూసిండ్రు. దీన్ని లైవ్ లో దీన్ని చూసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని చూడడం ద్వారా ఏమైంది అని అంటే ఇది తెలంగాణ అటువంటి పేరుని, ఇది హైదరాబాద్ పేరుని, బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ 48,000 కోట్ల మందికి చేరింది అనేటువంటి. సార్ ఏంటి ఈ అబ్సెషన్? 48,000 కోట్ల అబ్సెషన్ నాకు అర్థం కావట్లేదు. ప్రతిసారి 48,000 కోట్లు అంటున్నారు మీరు, ఎందుకో సార్? 48 కోట్ల మంది ప్రజలు, ప్రపంచంలో ఉన్నటువంటి 48,000 కోట్ల ప్రజలందరూ కూడా దీన్ని చూసిండ్రు సార్. 48 కోట్ల సార్ ప్రపంచ జనాభా 1000 కోట్లు, 800 నుంచి 900 కోట్లు ఎంత ఉందండి. 48,000 కోట్లు ఎక్కడ సార్ మీరు? సార్ సబ్జెక్టు కరెక్షన్ సార్. నేను ఏమంటా ఉన్నాను అంటే 48 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 48 కోట్ల మంది దీన్ని వీక్షించి హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని మనం తీసుకొని పోగలిగినాం కేటీఆర్ గారు ద్వారా. కేటీఆర్ గారు దీన్ని నేను చెప్తా. మీ పాయింట్ అర్థమైంది. నేను డీటెయిల్గా చెప్తాను. 190 దేశాల్లో దీనికి సంబంధించినటువంటి టెలికాస్టింగ్ అయింది. 190 దేశాల్లో దీన్ని ప్రజలు వీక్షించారు. 31,000 మంది హైదరాబాద్కి వచ్చి దీన్ని చూశారు అన్నటువంటి దానికి ఏర్పాట్లు జరిగాయి. దైనందిన ప్రజా జీవితాన్ని కూడా క్లోజ్ చేసేసి అక్కడ రోడ్లు క్లోజ్ చేసి 4 రోజుల పాటు అక్కడ ప్రాక్టీస్ సెషన్స్ అని ఇంకోటని నిర్వహించారు. అంతా అయ్యింది. పక్క రాష్ట్రాల నుంచే కాదు విదేశాల నుంచి కూడా కొంతమంది వచ్చారు, చూశారు, అయ్యింది. అయితే దీని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి ఈ రంగంలో, ఎస్పెషల్లీ ఈ రంగంలో? అయితే సార్ దీనికి సంబంధించి ఆ రోజు ప్రభుత్వము 20-30 కోట్లు, తర్వాత ఒక సంస్థ ఒకటి, అది 2 కలుపుకుంటే 150 కోట్ల లోబడి పెట్టుబడి పెట్టడం జరిగింది. అయితే దీని ద్వారా మనకు రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తను మాట్లాడినటువంటి మాట ఏంది అని అంటే 600 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అనేటువంటి విషయం చెప్పారు. 600 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని. అది నష్టం కాదు సార్, సబ్జెక్ట్ టు కరెక్షన్. అది నష్టం కాదు. ఒకవేళ ఇది వాళ్ళు గనక మిగతా 50% అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళకు కట్టడం ద్వారా ఒకవేళ కడితే మన రాష్ట్రానికి ఇది అదనపు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుండే. కానీ ఇవాళ అక్కడ కూడా ఇవాళ మా సభ్యులు ఉంటే గనక తప్పకుండా సావధానంగా చర్చించుకునేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంటుండే. కానీ ఇవాళ దాన్ని న్యాయ పోరాటాల ద్వారా ఇవాళ హైకోర్టే చెప్పింది కదా సార్.
హైకోర్టు దీంట్లో ఎట్లాంటి అది లేదు అనేటువంటి అవినీతి జరగలేదు. తర్వాత ఒకవేళ మేము చాలా సందర్భాల లోపల కూడా కేటీఆర్ గారు ఒకటే విషయాన్ని చెప్పిండ్రు సార్, నేను ఆవగింజంత తప్పు కూడా చేయలేదు, ఒకవేళ మీరు ఎట్లాంటి విచారణకైనా నేను సిద్ధం, కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులు నాకు ముఖ్యం. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు ఎందుకు నమోదు చేయడానికి సిద్ధపడింది? ఏ కేసు సార్? ఈడీ ఎందుకు ఎంటర్ అయింది? ఏ తప్పు జరగకపోతే సార్ ఈడీ తప్పకుండా మీరు చూసిండ్రు గతంలో కవితక్క గారి పైన కూడా ఎట్లాంటి అది చేసిందో. ఇవాళ ఎంతసేపు బీజేపీకి అనుకూలంగా లేకపోతే ఈ రాష్ట్రం లేదు అనుకుంటే అంటే బీఆర్ఎస్ బీజేపీకి అనుకూలంగా లేదంట. అరే తప్పకుండా మేము ప్రజల పక్షాన ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి గారు అవలంబిస్తున్నటువంటి విధానాల మీద ఎక్కడ ప్రశ్నించింది సార్? ఏ కోణంలో అసెంబ్లీలో ప్రశ్నించరు, అదే పాయింట్. అసెంబ్లీలో నేను అదే అడుగుతున్నా, అసెంబ్లీలో స్పీకర్ గారి మీదకి పేపర్లు చింపి ఆయన మీద వెయ్యడం అనేది మీరు సమర్థించుకుంటారా? చర్చ జరగలేదు అన్నటువంటి ఒక పాయింట్ లో మీరు పట్టుబట్టిందే జరగాలి, మీరు పట్టుబట్టిందే అక్కడ చర్చ జరగాలి, అంతేగాని రెగ్యులర్ బిజినెస్ కాదు. అయితే వాళ్ళే ప్రవేశపెట్టారు సార్ ఇవాళ కేసు పైన, ఇవాళ కేటీఆర్ గారి కేసు పైన వాళ్ళు ఎందుకు ప్రవేశపెడతారండి? మీరు కదా ఇచ్చింది రిప్రజెంటేషన్, వాళ్ళకి ఏముంది అవసరం? ఆల్రెడీ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది అన్నప్పుడు ప్రభుత్వానికి ఏం అవసరం అక్కడ మాట్లాడడానికి దాని మీద? ఇవాళ మరి ప్రభుత్వమే మాట్లాడింది కదా. మీరు నిరసన చేస్తే కదా, మీరు నిరసన తెలిపిన తర్వాత కదా వాళ్ళు మాట్లాడింది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. మేమేమన్నాము అంటే మీరు కేసు పెట్టి ఇరికించేటువంటి ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు కదా, ఇవాళ 4 కోట్ల ప్రజల మందికి తెలియాలి అని అనుకుంటే ఈ నిండు సభలో దీనిపైన ఒకవేళ తప్పు జరిగితే ఎట్లాంటి దానికైనా మేము సిద్ధం, కానీ తప్పే జరగలేదు. ఇవాళ గతంలో మేము చేసినటువంటి కార్యక్రమం ఏందో 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలియాలి అంటే దీనిపైన చర్చ జరపండి. మీరు ఎంతసేపు చర్చ జరిపినా కూడా దానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్పినాక కూడా ఇవాళ దానిపైన ఉండదు సార్. వాకౌట్ చేస్తారు. వాకౌట్ చేసిన తర్వాత ఆయన ఇవాళ నిజంగా మాట్లాడేటువంటి క్రమంలో అక్కడ సభ్యులు ఉంటే జరిగింది ఏంది అనేటువంటి విషయాన్ని వివరిస్తా ఉండే, కానీ ఇవాళ అది లేకుండా వీళ్ళు చేయడము అనేటువంటి విషయాన్ని దుర్మార్గంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఒక్క సెకండ్ హోల్డ్ లో ఉండండి అరవింద్ గారు, ఒక్క సెకండ్ హోల్డ్ లో ఉండండి. ప్రేమ్ గాంధీ గారు, స్వామి, అంటే అసెంబ్లీని చూస్తుంటే ఈవెన్ పార్లమెంట్లో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పోరాడుతోంది, బీజేపీ ఏ విధంగా మాట్లాడుతోంది అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. ఇది నేను పార్టీలను విమర్శించడం అన్నటువంటి ఒక పాయింట్లో మాట్లాడడం కాదు, సభలు ఉన్నది దేనికి అన్నటువంటి ఒక పాయింట్. అలాగే మీరు చర్చించవచ్చు, తప్పులేదు, ప్రజా సమస్యల మీద చర్చించవచ్చు. ప్రజలకు ఈ సమస్య ఉంది, దీని మీద మనం చర్చించి రిజల్యూషన్ తీసుకోవాలి. ఇందులో తప్పు జరిగింది అంటే తప్పు జరిగిందండి, ఇది మార్చుకోవాలి. ఇందుకు మిమ్మల్ని ఎన్నుకుని పెట్టింది అధికార ప్రతిపక్షాల కింద. కానీ ఈరోజు చూస్తే స్పీకర్ గారు మాకు ఇది చర్చకు అవకాశం ఇస్తారా లేదా, దీని మీదే చర్చించాలి అంటూ బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం, అలాగే జరిగినటువంటి అక్కడ ఆయన మీద అవమానకరంగా పేపర్లు చింపి పోడియం దగ్గరికి వెళ్ళి స్పీకర్ గారి మీద వేయడం, అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రజలకి రాజకీయ నాయకులు సభల్లో ఉండి? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులకు అందరికీ నమస్కారం. స్వామి శరణమయ్యప్ప. అయితే ఇక్కడ మనము ఏది ఏమున్నా సభా మర్యాదని కాపాడాల్సినటువంటి అవసరం ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకు అవసరం. అక్కడ పార్లమెంట్ లో కూడా రాహుల్ గాంధీ గారి చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన వయసుని కోల్పోయి, స్పృహను కోల్పోయి, ఆలోచన విధానాన్ని కోల్పోయి అట్లా ప్రవర్తించడం సమంజసమైనటువంటి పని కాదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ అలాంటివి చేయడం చాలా తప్పు. దాన్ని ఆయన సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మన రాష్ట్రానికి వచ్చే వరకు ఉన్నటువంటి పరిస్థితులు, మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వారు చేసినటువంటి విషయం, వాళ్ళు నడిపించినటువంటి సభా సమావేశాలు అవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చినాము. ఎప్పుడైతే వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో విధానాలను ఎప్పుడైతే ఫాలో అయ్యారో అదే విధానాన్ని ఇప్పుడు మళ్ళా ఫాలో అయ్యేటువంటి విధానం చేస్తారో అది సమంజసమైనటువంటి పని కాదు. ప్రజల సమస్యల మీద మాట్లాడిపోయి ఆడ బలబలాలు చూపించుకొని ఇష్టానుసారంగా ఒకరిని అవమానించి సభాపతినే అవమానిస్తున్నట్టు చేయడం సమంజసం కాదు. రౌడీజం చేసినట్టు చేస్తా ఉన్నారు. రోడ్డు మీద మనం చేసేటువంటి చర్యలన్నీ అక్కడ చేస్తా ఉన్నారు. వీళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజలు చూస్తున్నారంటే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది. ఆ రోజుల్లో జరిగే విషయాలు బయటకు వచ్చే పరిస్థితులు లేకుండే, కానీ ఈ రోజు క్షణాల్లో మా లోపల జరిగిన సమావేశాలకు సంబంధించిన విజువల్స్ అన్ని బయటకు వస్తా ఉన్నాయి. ప్రజలు ఏం మాట్లాడుకుంటారు, రేపు భవిష్యత్ తరానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు,
ఒకవేళ నాయకులుగా ఎదగాలంటే ఖచ్చితంగా మనం రౌడీజం చేస్తేనే లీడర్గా ఎదగలుగుతాం, లేకపోతే లేదనేటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తూ ఉంది. మొన్న కౌశిక్ రెడ్డి విషయం అట్లనే ఉంది. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటే, కేటీఆర్, హరీష్ రావు బాగా అనుభవం ఉన్నటువంటి నాయకులు. అలా కొత్తగా గెలిచిన వాళ్ళు ఎవరు కాదు కదా. సభా మర్యాదలు తెలుసు, సభకు ఉన్నటువంటి విలువలు తెలుసు. అవన్నీ విలువలు కోల్పోయి మొత్తం ఇది చేయడం సమంజసం కాదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఇప్పుడు కేటీఆర్ విషయంలో మాట్లాడాలనుకుంటే, గతంలో కేటీఆర్ గారు చెప్పారు, ఆయన్నే మాట్లాడిండు, నిజంగా కూడా నాకు తప్పు ఉంటే అరెస్ట్ చేయండి, నేను సిద్ధంగా ఉన్నా, నేను జైలుకి వెళ్తా, యోగా చేస్తా, నేను సిద్ధంగా ఉన్నా, మళ్ళీ వచ్చి నేను పాదయాత్ర చేస్తా, ప్రజా సమస్యల మీద ఉంటాను. సంతోషించడం దాని తప్పులేదు. మళ్ళా వెంటనే నువ్వు కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఏ తప్పు చేయనప్పుడు కోర్టుకు ఎందుకు పోయినావు? కోర్టు నుంచి నువ్వు సమయం ఎందుకు తీసుకుంటున్నావు? కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఈ కార్ రేస్ లో జరిగినటువంటి పూర్తి 50 కోట్ల రూపాయల ఉన్నటువంటి స్కామ్ లో అది జరిగినటువంటి పూర్తి వివరాలు ఏంటంటే, వారు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అంశం చెప్పారు. వాళ్ళే చెప్పారు, మేము మాట్లాడినది కాదు, అధికారికంగా జరిగినటువంటి అరవింద్ కుమార్ గారి స్టేట్మెంట్ లో, ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో ఆయన స్టేట్మెంట్ లో, ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఆయన ఇచ్చిన దాంట్లో ఒకటే చెప్పారు, ఎవరైతే స్పాన్సర్స్ వెనక్కి వెళ్ళినప్పుడు హెచ్ఎండిఏ డబ్బులు కట్టాల్సి వచ్చింది, హెచ్ఎండిఏ కట్టింది అంటుంది. అరే అంటే మీరు చేస్తున్నటువంటి విధానానికి ఎక్కడ కూడా లేదు కదా. ఇంకొక విషయం కూడా, ఏవైతే మనము రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది, క్యాబినెట్ ని గౌరవించాల్సిన అవసరం ఉంది, 10 కోట్ల రూపాయలు విలువైనటువంటి 10 కోట్ల రూపాయలు విలువ ఉంటే వీళ్ళు సొంతంగా వీళ్ళు నిర్ణయం తీసుకోవడానికి అవసరం ఉంది. కానీ 10 కోట్లు దాటినప్పుడు ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదం కావాలి. ఆర్బీఐ రూల్స్ ఉంటాయి, ఆర్బీఐ నిబంధనల ప్రకారం నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్బీఐ నిబంధనలను తొంగులు దొక్కుతారు, క్యాబినెట్ వివరాలు ఉండవు. ఎప్పుడైతే క్యాబినెట్ ఉన్నప్పుడు క్యాబినెట్ లో అందరూ ఆమోదించకపోవచ్చు, క్యాబినెట్ లో నోట్ రాసే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క మంత్రి, అంటే సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రి ఒక్కరే ఆయన సొంత నిర్ణయం తీసుకొని బదలాయించడం పూర్తిగా చట్ట విరుద్ధం. ఆ చట్ట విరుద్ధం చేసినటువంటి పనిని మళ్ళా ఆయన సమర్థించుకొని నాకే తెలుసు అన్నట్టు మాట్లాడడము, అది ఏమైపోయింది అని అంటే దొంగనే దొంగ అన్నట్టుంది. ఇది ఎక్కడ న్యాయం? అరే ప్రజల్ని వీళ్ళు ఏమైపోయిందంటే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాను. గత 10 సంవత్సరాలు పాలన ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అనేక విషయాలు వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి, చేయండి అని అంటా ఉన్నారు. అయితే ఇక్కడ మళ్ళీ కూడా ఒక లోపాయికార ఒప్పందం ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తుంది. ఎట్లా చేస్తుందా ఏం సంగతి తెలియదు. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఆయన ఇచ్చిన దాంట్లో కూడా మాట్లాడుతున్నారు. అయితే మొత్తం స్కామ్ ఏదో 58 కోట్లు 55 కోట్లు ఆగిన అంశం కాదు, ఇది మొత్తం 600 కోట్ల రూపాయల స్కామ్ అని. ఇది మొదటి విడతలో ప్రభుత్వం మారేది కాబట్టి ఆగిపోయింది. ఎవరైతే ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ముఖ్యమంత్రి గారితోనే రేవంత్ రెడ్డితో నేరుగా మాట్లాడినట్టు, వారే ఈ ఒప్పందంలో మేము ఒప్పందంలో మాకు తెలిసింది, అప్పటి వరకు స్కామ్ అని మాకు తెలియలేదు అంటే ఈ పూర్తిగా 600 రూపాయల స్కామ్. ఒకవేళ ప్రభుత్వం మారకపోతే 600 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి అనేటువంటి అంశాన్ని క్లియర్ గా ముఖ్యమంత్రికే చెప్పినటువంటి అంశం చెప్తా ఉన్నాం. అంటే ఇన్ని విషయాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇలా వీళ్ళు ఎందుకు ఇంత అసలు అర్థం కాని విషయం ఏంటంటే, అనేక సందర్భాల్లో మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి ఆ స్పీడ్ ఎక్కడ పోయింది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు, 1,00,000 కోట్లు తిన్నారు కక్కిస్తా అన్నాడు, కేటీఆర్ కుటుంబం తిన్న ప్రతి ఒక్కరిని కక్కిస్తా అన్నాడు. అసలు ఏమేం చేసింది? ఆయన ఇంట్లోనే సర్వర్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగితే దానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరో విదేశాలు పోతే ఇప్పటి వరకు దాన్ని ఏ రకంగానటువంటి విచారణ లేదు, వాళ్ళని తీసుకొచ్చినట్టు దాఖలాలు లేవు. విద్యుత్ కుంభకోణం అంటున్నారు, దాంట్లో కూడా లేవు. అనేక కుంభకోణాలు జరిగినటువంటి వాదన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడు. మళ్ళీ ఇవాళ ఎందుకు స్పందించడో, ఎందుకు మాట్లాడో, ఎందుకు కార్యాచరణ చేస్తున్నాడో అర్థమైతలేదు. మళ్ళా వచ్చే వరకు ఏంది, కోర్టును అడ్డం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం అట్లనే కోర్టు అడ్డం పెట్టుకుంటుంది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అట్లనే కోర్టును అడ్డం పెట్టుకుంటా ఉంది. కోర్టు కూడా ఏమన్నది, 10 రోజులు వాయిదా. అసలు నేను ఏమంటా ఉన్నా అంటే, ప్రతి అంశంలో నిజంగా వీళ్ళు తప్పు చేయనప్పుడు విచారణకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంటే మళ్ళీ కోర్టు వరకు సమయం ఏమవసరం? ఇప్పుడు కోర్టు కూడా ఏమంది, విచారణకి సాగతించు అన్నది. నువ్వు సిద్ధమై ఉన్నావు, మళ్ళీ పాదయాత్ర చేస్తాడు, ఇవన్నీ చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ నువ్వు కోర్టుకు పోతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు దొంగవే. ఖచ్చితంగా స్కామ్ జరిగింది, పూర్తి ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. మళ్ళా ప్రభుత్వం ఎందుకు అలసత్వం చేస్తుందో చూడాలి. ఈ 2 పార్టీలు కూడా దూబూచులాడుతా ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీని మీద మేము బలంగా అనేక సందర్భాల్లో మాట్లాడినాము. రేపు జరగబోయేటువంటి అన్ని విషయాల్ని పూర్తిగా ఆచితూచి చూసి ప్రభుత్వ యొక్క వైఖరిని ఖచ్చితంగా ఎండగట్టే ప్రయత్నం నేను చేస్తాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. ఎన్నిసార్లు ఏం మాట్లాడినా ఒక రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి క్యాబినెట్ మాట్లాడిన అంశానికి చాలా డిఫరెంట్ ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడి, కేసీఆర్ మీద మాట్లాడిండు, హరీష్ రావు మీద మాట్లాడిండు, రేవంత్ రెడ్డి మీద మన కేటీఆర్ మీద మాట్లాడిండు.
కానీ కార్యాచరణకు రాగానే మళ్ళా అది వెనకడిగేస్తా ఉంది. మళ్ళీ ఈ విషయంలో అట్లనే వెనకడిగేస్తుందో చూడాలి. ఎందుకంటే హైడ్రా విషయంలో ఎప్పుడైతే డ్రోన్ వెగిలేసిందని రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం అదే ఫామ్ హౌస్ ని ఈయన కూలుస్తాడనే ప్రయత్నం చూడగా చాలా వెనకడిగేసింది ప్రభుత్వం. మళ్ళా హైడ్రా విషయంలో తిరుపతి రెడ్డి వాళ్ళ సొంత తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ తమ్ముడిది ఉందనగానే మళ్ళా వెనకడిగేసింది. అంటే ప్రతి అంశంలో లగచర్ల విషయంలో కూడా కేటీఆర్ హస్తం ఉందనేటువంటి వాదన వీళ్ళ మంత్రివర్గము లేదా రేవంత్ రెడ్డి స్వయాన మాట్లాడినట్టు దాఖలు ఉన్నాయి. మా దాని మీద కూడా స్పందించారు. అంటే కానీ మాట్లాడుతున్నారు కానీ చేతల్లో లేరు. ఈ రెండు పార్టీలు ఒకరినొకరిని బ్యాలెన్సింగ్ చేసుకొని పోతుందని మనకు అర్థమైతా ఉంది క్లియర్గా. ఈ డైలాగ్ ఒకటి కామన్ అయిపోయింది స్వామి. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళని అడిగితే కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్నాయని వాళ్ళు అంటారు. కాంగ్రెస్ని అడిగితే ఇంకేముంది, అదిగో పైనుంచి అరెస్ట్ కాకుండా బీజేపీ బీఆర్ఎస్ని కొమ్ము కాస్తోంది అని వాళ్ళు అంటారు. ఇక మీ దగ్గరకు వస్తేనేమో కాదు మీ దగ్గరకు వస్తేనేమో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ దొందే వాళ్ళ తెలంగాణ ఉపయోగం ఏం లేదు, ఇద్దరు కొమ్ము కాసుకుంటూ పని చేసుకుంటున్నారని మీరు అంటారు. ఇప్పుడు సామాన్య ప్రజలు ఏమనుకోవాలి? సాక్ష్యం మాట్లాడుతున్నాం. అదే కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ స్టేట్మెంట్లు ప్రతి పార్టీ వాళ్ళు చెప్పేది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది మా కళ్ళ ముందు కూడా కనిపిస్తున్నాయి. మేమేం నమ్మాలి? అంటే ముగ్గురు ఒకటే అని అనుకోవచ్చా మేము? ఎవరికి కావాల్సినప్పుడు వాళ్ళకి కాదు ఎవరికి కావాల్సినప్పుడు వాళ్ళకి అనుగుణంగా చక్కగా అటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మూడు కలిసి మరీ పనిచేస్తున్నాయి తెలంగాణ కోసం. అందులో కేసులు కానివ్వండి పాలసీలు కానివ్వండి ఏదైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారని ప్రజలు అనుకోవాలా? అలాంటిది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ నిర్మమాటంగా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎన్నోసార్లు మాట్లాడారు వాషింగ్ పౌడర్ బీజేపీ కానీ అదైతే రాని అట్లేం లేదు కదా. ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి నాయకులు కూడా జైల్లో ఊసలు లెక్క పెట్టినట్టు దాఖలాలు చాలా చూసినాం మనము. అదేం లేదు. ఇలా కవిత అరెస్ట్ అయిన తర్వాత కూడా కవితని మద్యం కేసులో అరెస్ట్ చేసినప్పుడు అనేక సందర్భాల్లో మాట్లాడారు. రాంగన మాట్లాడు అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసినాం. అది చట్టపరమైనటువంటి బెయిలే తప్ప ఏ మాత్రం లోపాయికార ఒప్పందం అసలు జరగలేదు. లోపాయికార ఒప్పందం జరిగి ఉంటే ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ వేరే ఉంటుండే. లోపాయికారి ఒప్పందం భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో చేయదు. భారతీయ జనతా పార్టీ ప్రజల సంక్షేమం ఆలోచించేటువంటి పార్టీ తప్ప ఇలా ఇంకెక్కడ కూడా ఇచ్చేసేటువంటి దాఖలాలు లేవు. ఓకే, సో డాక్టర్ గణేష్ గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. గణేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. సో ఏంటి ఇప్పుడు అంటే శాసనసభకి సంబంధించి వీళ్ళ పరిస్థితి ఏంటి అన్నటువంటిది మాట్లాడినప్పుడు మళ్ళీ కేసు గురించే అఫ్ కోర్స్ దాని చుట్టే తిరుగుతుంది కాబట్టి తప్పలేదనుకోండి. గౌరవ స్పీకర్ గారి మీద పోడియం దగ్గరికి వెళ్ళి దాడి చేయడం ఎంతవరకు సమంజసం, ఆయన మీద పేపర్లు విసరడం అనేది ఎంతవరకు యాక్సెప్టెన్సీ ఉంది దానికి? సార్ చాలా చాలా ఘోరమైన విషయం అండి. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో వీళ్ళకి వివక్షను మొత్తం టోటల్ కోల్పోయింది. పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు అధికారంలో ఉందనుకుంటుంది అది, కానీ ప్రతిపక్షాలు ఉన్నటువంటి ఒక విషయాన్ని మర్చిపోయింది. ఎందుకంటే ఒక స్పీకర్ అనే వ్యక్తి మనకు తెలంగాణ రాష్ట్రానికి అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది. ఎందుకంటే ఆ యొక్క దేవాలయంలోకి కుల మత వర్గ విచక్షణ భేదం లేకుండా ప్రతి ఒక్క అంటే రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించి అంటే అన్ని నియోజకవర్గాలలో కొన్ని ఇప్పుడు ఉంటాయి కదా సార్ మామూలుగా అంటే ఓసీ ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీలకు అందరికి కూడా సమానత్వం కల్పించి ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టాలని చెప్పి అసెంబ్లీ ఒక రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి ఒక దేవాలయం తెలంగాణ రాష్ట్రానికి అసెంబ్లీ అనే దేవాలయం. అలాంటి ఒక రాజ్యాంగబద్ధంగా ఒక స్పీకర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మీదకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతవరకు మీదికి పోయి అంత ఆ పేపర్ చింపి మీదేయడం ఎంతవరకు సమంజసమండి? అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, వీళ్ళు అధికారం పోయిన తర్వాత ఒక మాటనా? అంటే ఈ రోజు కేటీఆర్ గారు ఒకవేళ నిజాయితీవంతుడైతే నీతిపరుడైతే అరెస్ట్ చేస్తే చేయదనేది విషయం అది సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఈడీ వాళ్ళ చేతిలో ఉన్నది. వీళ్ళకి ఎందుకు ఇంత రాతాంతం చేస్తారు? కేటీఆర్ గారు హైకోర్టుకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇతను తప్పు చేసిన ఆల్రెడీ ఇతడు ఎప్పటి నుంచి అంటుంటాను, నన్ను అరెస్ట్ చేయండి, నేను జైలుకి వెళ్తా, నేను యోగా చేసుకుంటా, నేను పాదయాత్ర చేస్తాను. అంటే నీ మనసులో నీ మనస్తత్వంలో నిజంగా ఉన్నది నీవు తప్పు చేసినావు కాబట్టి నేను ఖచ్చితంగా జైలుకు పోతానటువంటి ఒక విషయాన్ని ఆయన ముందే గ్రహించిండు. ఈ యొక్క విషయాన్ని ప్రజల యొక్క సానుభూతి పొందడం కోసం నేను ముందే జైలు అరెస్ట్ చేస్తారు. నువ్వు తప్పు చేయనప్పుడు నేను ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మరి అందరినీ వదిలిపెట్టి నీ ఒక్కరి మీద ఎందుకు ఇస్తారు? అంటే ఆ రోజు నాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఈ యొక్క 4 మెంబర్స్ మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయం మొత్తం నడిచింది. ఆ రోజు నాడు వీళ్ళ ముందు ఎవరు కూడా వీళ్ళకి వ్యతిరేకం చెప్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పదవులకు తీసి వేరే పదవులు వేస్తే వీళ్ళకి ఎవరైతే నా వాళ్ళు అనుకున్న వాళ్ళకే పదవులు ఇచ్చుకొని నా వాళ్ళు ఉన్న వాళ్ళకే ఆ యొక్క స్థానంలో కూర్చోబెట్టినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఈ రోజు
కేటీఆర్ గారు తప్పు చేసింది కాబట్టే ఖచ్చితంగా ఆయనకు శిక్ష పడవలసిందే. ఖచ్చితంగా ఒకవేళ తప్పు చేయకపోతే కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తే కదా, మరి ఈయన ఎందుకు ముందస్తుగా పోయిండు తప్పు చేయనప్పుడు? అవును, అవునా కదండి, వాస్తవం కదా? నేననేది ఏంటంటే కేటీఆర్ గారు వాళ్ళకు గణేష్ గారు మ్యూట్లో ఉంది, ఒక్కసారి మీరు కనెక్షన్ చూడండి. లేదండి Yes, yes, right. సార్, ఆ రోజు నాడు ఈ యొక్క తెలంగాణ నడిపట్టు మన అసెంబ్లీకి అక్కడ సార్ మొత్తం టోటల్ ఉన్న రాస్తారు, మొత్తం టోటల్ రహదారులు మొత్తం మూతపడ్డాయి సార్. అంబులెన్స్ పోవాలన్న ప్రాబ్లం అయింది. అవును. ఎక్కడన్నా మనకు రాకపోకలు మొత్తం టోటల్ బంద్ అయిపోయినాయి. అంటే వీళ్ళు చేయాలనుకున్నప్పుడు బయట చాలా ఉన్నాయి. అంటే వీళ్ళకి ఎందుకోసం ఇక్కడనే చేయవలసిన అవసరం వచ్చింది? అంటే బయట లేదా మనకు హైదరాబాద్ చుట్టుపక్కల లేదా అండి రోడ్లు? ఇక్కడనే హైదరాబాద్ నడిగొట్టు చేయవలసిన అవసరం వచ్చింది సార్. నాకు అర్థం కాదు. ఈ రోజు ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పనులకు చాలా మంది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికారులు చాలా మంది బలవుతారు సార్. ఇప్పుడు మీరు చూడండి, అమోయ్ కుమార్ గారు చూడండి, ఇప్పుడు అరవింద్ కుమార్ గారు చూడండి, ఇలా చూసుకుంటూ పోతే ఇంకెన్ని వస్తాయో. అంటే నేను ఏంటంటే వీళ్ళు ఆ రోజు నాడు రాజు వీళ్ళే మంత్రి వీళ్ళే అనేటువంటి ఒక ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నడిచింది. కానీ ఎప్పుడైనా కానీ ఒక తప్పు చేసినప్పుడు తప్పుగానే ఉండిపోతుంది. అది తప్పు ఒప్పనే కాదు. వీళ్ళు ఒకవేళ నిజంగా నీతిమంతులు అయితే హైకోర్టుకు పోవాల్సిన అవసరం వచ్చింది. ఆనాడు కవిత గారు కూడా చెప్పిండ్రు, మనం డైలీ సీరియల్ లాగా నన్ను వస్తారు అరెస్ట్ చేస్తాం అని చెప్పి అంటారు. ఆనాడు చెప్పారు, కవిత గారు కూడా అన్నారు, డైలీ సీరియల్ వస్తుంటాయి కదండి, మేము అరెస్ట్ చేస్తామని చెప్తే అరెస్ట్ అయింది. ఆమె వాస్తవానికి అయితే అరెస్ట్ అయింది. లేకపోతే కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతారు. అంటే ఇంకొక విషయం కూడా సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా మన స్వామి గారు కూడా మాట్లాడుతున్నారు. ఆ రోజు నాడు అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మన కేటీఆర్ గారు 1,000 కోట్లు కుంభకోణం చేశారు, కేసీఆర్ గారు 1,000 కోట్ల కుంభకోణం చేశారు అని చెప్పి ఆ రోజు చెప్పిండ్రు. మరి ఈ రోజు నాడు అధికారం లేదు కదా, అధికారం లేనప్పుడు మీరు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు? అంటే మీకు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి లోపాయకరంగా ఒప్పందం ఉంది. ఈ రెండు పార్టీల ఒప్పందం వల్లనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ రోజు ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు వాళ్ళ గురించి అనేక రకాలైనటువంటి విషయాలన్నీ కూడా బయటపెట్టిపోయిండ్రు. మరి ఈ రోజు మీరు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు? మీరు ఏమైనా విషయాలు ఉంటే తీయచ్చు కదా, ఎందుకు తీసుకోలేరు అని అడుగుతున్నాం మేము ఒక అనాలిసిస్ గా. చెప్పండి. ఎస్, అయితే ఇక్కడ ప్రధానంగా వచ్చినటువంటి అంశం, ఇందాక అరవింద్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టామని, ఇంకోటిని కొన్ని డీటెయిల్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి, దాని మీద డిస్కస్ చేద్దాం. అరవింద్ గారు, మీ ముందు కొన్ని ఫ్యాక్ట్స్ పెట్టబోతున్నాను, ఒక్కసారి వాటిని చూసి అప్పుడు ఏంటనేది చెప్పండి దీని మీద. ఎందుకంటే పోడియం దగ్గరికి వెళ్ళి చేసినటువంటి ప్రహసనం కానీ, అలాగే మాట్లాడుతున్నటువంటి అంశాలు కానీ, ముఖ్యంగా ఇందాక ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ మనం కట్టాం, లేదంటే మళ్ళీ అది మన అకౌంట్లో పడిపోతుంది అని. బట్ అంటే కేటీఆర్ కూడా అర్థం కాలేదేమో ఏం చెప్పాలి నిన్నటువంటి పాయింట్. డబ్బులైతే మేము పే చేసాం, మంత్రివర్గంలో పెట్టలేదు, నా నోటి మాటతోటి కలెక్టర్ ఇచ్చేసాడు, అయిపోయింది. క్లియర్, అక్కడికి చాలా క్లియర్. సో ఆర్బీఐ గైడ్లైన్స్ అనేవి ఉంటాయి, మంత్రివర్గానికి చెప్పాల్సినవి ఉంటాయి. ఇక్కడ ఇండియన్ కరెన్సీని విదేశీ సంస్థలకి చెల్లించినందుకు గాను రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం కట్టినటువంటి ఫైన్ 8 కోట్ల రూపాయలండి, ఇన్కమ్ ట్యాక్స్ కాదు. కట్టినటువంటి అపరాధ రుసుము 8 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చింది. రెండోది, 750 కోట్ల రూపాయలు మనకి లాభం వచ్చేసింది అని నిన్న చెప్పారు. 750 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికే నిజంగా లాభం వచ్చుంటే, అందులో పెట్టుబడి పెట్టినటువంటి డెవలపర్ ఎవరైతే ఉన్నారో, ముందుగా వచ్చినటువంటి ప్రమోటర్ గ్రీన్కో, అయ్యా మేము పెట్టినటువంటి పెట్టుబడికి మాకు వచ్చినటువంటి ఆదాయానికి పొంతం లేదు, మేము ఈ బరువుని మొయ్యలేము, మాకు నష్టాలు అవసరం లేదని వెళ్ళిపోయారు. మరి దానికిను తెలంగాణ ప్రభుత్వానికి వచ్చినటువంటి లాభాలు ఏంటి అనే దానికి పొంతన కనిపించడం లేదు. అది ఒక పాయింట్. ఇక తదుపరి పాయింట్ చూసినట్లయితే, అసలు ప్రజాధనాన్ని లెక్కాపత్రం లేకుండా కలెక్టర్ గారు అకౌంట్లో ఎంత ఉందో ఒకసారి చెప్పండి, హెచ్ఎండిఏ అకౌంట్లో అంటే సార్ ఫలానా అమౌంట్ ఎంత వచ్చింది, దీని నుంచి ఇంత కలెక్ట్ చేసాం, ఇంత బ్యాలెన్స్ ఉందంటే సర్లే అందులోంచి 55 కోట్లు వాళ్ళకి పంపించేయండి, అయిపోయింది. అదేమన్నా పర్సనల్ అకౌంటా, లేదంటే బిజినెస్ వెంచర్ అకౌంటా మన రేవంత్ రెడ్డి గారికి కానీ, లేదంటే కేటీఆర్కి కానీ, లేదంటే ఇంకెవరికైనా కానీ ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళకి చెప్పడానికి ఈ అధికారాలు ఎవరిచ్చారు? క్యాబినెట్ ఆమోదం లేకుండా. అంటే క్యాబినెట్ అంటే కేసీఆర్, హరీష్ రావు ఎలాగో ఉన్నాడు కాబట్టి ఆర్థిక మంత్రి కింద, మున్సిపల్ శాఖ మంత్రిని నేనే కాబట్టి ఇంకా మిగతా మంత్రులందరితోటి మమ అనిపించేయచ్చు, మేము ముగ్గురు చెప్పిందే అనేటువంటి భావనలో ఉన్నారా బీఆర్ఎస్ వాళ్ళు? అరవింద్ గారు. సార్, అయితే ఇక్కడ మొదటిగా మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ప్రపంచంలో మన హైదరాబాద్ పేరు, మన తెలంగాణ పేరు మారుమోగాలి, లేదు అనుకుంటే అంటే ఇప్పటిదాకా మారుమూల ప్రాంతంలో ఏమైనా ఉన్నామా మనం? అడిగిన విషయం చెప్పండి. చెప్తున్నా సార్. అయ్యో ప్రేమ్ గాంధీ గారు, దయచేసి మీరు శాంతియుతంగా ఉన్నారు సార్. లేదు స్వామి, మీరు కామ్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. మీరు వారు అన్నట్టు ఒక 2 నిమిషాలు
ఇప్పుడు మీరు ఓపెనింగ్ స్టేట్మెంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పటిదాకా మారుమూల ప్రాంతంలో ఏమైనా ఉందా హైదరాబాద్ కంటూ ప్రపంచ గుర్తింపు లేదా? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కానీ, హైటెక్ సిటీ కానీ, జినోమ్ వ్యాలీ కానీ, ఫార్మాస్యూటికల్ హబ్ కింద ప్రపంచాన్ని మొత్తానికి కూడా కోవిడ్కి మనం వ్యాక్సిన్ ఇచ్చాం. అది మనకు బ్రాండ్ ఇమేజ్ కాదా? తప్పకుండా సార్. మేము ఈ విషయాన్ని కూడా కోవిడ్ కి వ్యాక్సిన్ ఇచ్చేటువంటి క్రమంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమాన్ని చేపడితే అది ఇప్పటి వరకు కూడా ఆ ఫలాలన్నీ కూడా ఇప్పటికి అందుతున్నటువంటి నేపథ్యం ఉన్నది. చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఆ రోజు ఎవరైనా చేయొచ్చు గాక, కానీ అవన్నీ కూడా ఇంకా కొనసాగుతా ఉన్నాయి. అంటే ఆ రోజు వాళ్ళు ముందు చూపుతో చేసినటువంటి వ్యవహారాలే ఇప్పటికీ అవన్నీ ఉంటున్నటువంటి నేపథ్యం ఉంది. ఇది సేమ్ టైం ఇది కూడా అంతే దాంట్లో వెలుగులోకి వస్తది అనేటువంటి ఆలోచన చేసి ఇట్లాంటి కార్యక్రమాన్ని తీసుకొని పోయిండు సార్. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2001లో ఆయన వదిలేయండి, హిస్టరీ వదిలేయండి. తర్వాత కేసీఆర్ గారు రైతు బంధు తీసుకొచ్చారనే ప్రోగ్రామ్ చెప్పొచ్చు. కేటీఆర్ తన నాలెడ్జ్ కి సంబంధించి టీ హబ్ తీసుకొచ్చారు. ఇవి కూడా చెప్పొచ్చు, తప్పలేదు. నన్ను మొత్తం పూర్తి చేయనివ్వాలి సార్ దయచేసి. చరిత్రలోకి ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిన దానికి వెళ్ళొద్దండి, ఇప్పుడున్న దాంట్లో చెప్పండి సార్. అవన్నీ మన అందరూ చదువుకుని వచ్చేసిన వాళ్ళమే. దానికి పరిమితమై మాట్లాడుతా ఉన్నాను సార్. అయితే నేను అనేటువంటి విషయం ఏంటి అనంటే, మొదటి దఫాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది సార్. మొదటి దఫాలో 30 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఆ రోజు మనకు వచ్చినటువంటి లాభం ఏంది అని అనుకుంటే 140 కోట్ల రూపాయలు వచ్చినటువంటి నేపథ్యం ఉంది. సగమేమో కేంద్రానికి పోతాయి, ఇంకా సగమేమో మన రాష్ట్రానికి వస్తాయి సార్. గాంధీ గారు మీరు నోట్ చేసుకోవాలి, ఇది సగం కేంద్రానికి వచ్చింది అన్నారు, మీరు నోట్ చేసుకోవాలి పాయింట్. అయితే సగం ఎగ్జాక్ట్లీ సార్ వస్తాయి కదా. అయితే సగం కేంద్రానికి వచ్చినాయి, సగం రాష్ట్రానికి వస్తాయి. సగం వచ్చేటువంటి క్రమంలో ఎంత వచ్చింది అనేటువంటి ఫిగర్ ని తీసుకుంటే 71.50 కోట్ల రూపాయలు వచ్చినటువంటి నేపథ్యం ఉన్నది. ఓకే, మేమేమంటా ఉన్నాము అంటే సార్, ఓవరాల్ గా అన్నిటిని తీసుకుంటే మనకు ఆ రోజు మనకు దాని ద్వారా వచ్చినటువంటి లాభం ఎంత అని మనం ఒకవేళ చూసుకుంటే 700 కోట్ల రూపాయల లాభం వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఓవరాల్ గా ఇవన్నిటిని అంటే 700 కోట్ల లాభం 35 కోట్ల పెట్టుబడితోటే వచ్చిందా, లేదు ఇంకేమైనా పే చేశారా? 30 కోట్ల రూపాయలు మొదటి దఫాలో. ఓకే, దానికి 140 కోట్లు వచ్చింది, తెలంగాణకి 71 కోట్లు వచ్చింది. 71.50 లక్షలు సరే వచ్చింది. ఒక్కసారి రేస్ జరిగింది, మనకి ఒక్కసారే జరిగింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని రంగాలని మనం తీసుకున్నట్లయితే ఫార్ములా ఈ ద్వారా మనకు వచ్చినటువంటి ఆ దాంట్లో 2023లో అంటే రాష్ట్రానికి దయచేసి మన్నించాలి కర్ణి అరవింద్ గారు, ఎందుకంటే కేటీఆర్ గారు మీ పార్టీ వాళ్ళకు కూడా పూర్తి సమాచారాన్ని ఇవ్వలేదు, కేవలం కాస్త ఆయనకి తెలిసి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. కేటీఆర్ గారు నేను మాట్లాడుతూ ఫార్ములా 1 రేస్ గురించి యూపీఏ గవర్నమెంట్లో యూపీలో జరిగినటువంటి అప్పుడు మాయావతి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన దాన్ని కోట్ చేశారు. ఫార్ములా 1 అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ ఫార్ములా ఈ రేస్ అనేది పిల్లలు బొమ్మకార్లతో ఆడుకునేటువంటిది. ఈవెన్ ఫార్ములా 4 రేసుకు కూడా దీనికి కంపాటబిలిటీ అనేది లేదు. ఫస్ట్ థింగ్. రెండోది 750 కోట్ల లాభం వచ్చిందన్నారు. ఫస్ట్ దాంట్లో 30 కోట్లు పెట్టారు అన్నారు మీరు. 30 కోట్లు పెట్టడానికి కానీ, లేదు ఓవరాల్గా 55 కోట్లు పెట్టడానికి కానీ ఎన్నికల కమిషన్ అనేది ఒకటి ఉంది. ఎన్నికల కమిషన్ ఉన్నప్పుడు ఎవరికి పే చేస్తున్నాం, ఎంత పే చేస్తున్నాం అన్నటువంటి వివరాలు ఎన్నికల కమిషన్కి చెప్పాలి. చెప్పకుండా పే చేయడం కుదరదు. అలాంటిది ఎన్నికల కమిషన్ని కూడా మోసం చేసి చెప్పకుండా మేము నిర్వహించేస్తాం మా ఇష్టం అని చెప్పి కలెక్టర్ గారు అరవింద్ గారు మీరు పే చేసేయండి అని చెప్పేశారు. అది నేరం కాదా? కృష్ణమూర్తి గారు దయచేసి మీరు అంటే మీరు రెండు వైపులా, ఎందుకు అంటే మీరు కూర్చున్నటువంటి సీటు గొప్ప. ఈ మాట ఇంకా రాలేదేంటా అనే నేను అనుకుంటున్నాను. మీరు ప్రేక్షకులు చాలా క్షుణ్ణంగా గమనిస్తా ఉంటారు. మీరు ఏమైతే మాట్లాడుతూ ఉన్నారో తప్పకుండా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా ఏది కేటీఆర్ గారు చేయలేదు అని, తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు సార్. దయచేసి మీరు గతంలో జరిగినటువంటి పరిస్థితి ఏంది,
ఇవాళ ఏంది అనేటువంటి విషయాన్ని దయచేసి మీరు సమాచారాన్ని సేకరించిన తర్వాత దయచేసి మాట్లాడండి సార్ కృష్ణమూర్తి అంటే గారు. నేను ఇప్పుడు అయితే నేననే- నార్మల్ గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా ఏంటి? సమాచారం సేకరించకుండా మాట్లాడుతున్నాను ఏంటి? నార్మల్ గా మీరు ఏం మాట్లాడారు సార్? మీరు రెండో పాయింట్ సమన్యాయంగా ఉండాలి అనే కాదు ఎస్ విషయాన్ని ఎస్ చెప్తాను సమన్యాయం సార్. దగ్గరకు దయచేసి. వచ్చరికి సమన్యాయం దగ్గరకు వచ్చరికి ఫార్ములా 1 కి ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి మనం మాట్లాడాం. నేను టీ హబ్ ఈ తెలంగాణలో రేసు ఏర్పాటు దాంట్లో చేసిన మీకు- బీఆర్ఎస్ కాదు అని నేను చెప్పలేదు. మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలను తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు అని నేను చెప్పలేదు. రైతు బంధు నేను ఆ తీసుకొచ్చింది, విషయాల్లో దళిత బంధు ఎవరు తీసుకొచ్చింది కూడా బీఆర్ఎస్ దీంట్లో కాదు అని నేను చర్చించలేదు చెప్పలేదు. సార్, దయచేసి. సార్ ఏకపక్షంగా నేను చెప్పలేదు కదా. చర్చ కూడా రాలేదు సార్ వినాలి కృష్ణమూర్తి గారు, మీరంటే మాకు చాలా గౌరవం. దయచేసి మీరు అంటే గౌరవం నేనేమంటాను కాబట్టే అంటే, నేను అందుకే మీకే చాలా డీటెయిల్స్ ఇస్తున్నాను సార్. నేను ఏమంటున్నాను అంటే దయచేసి సార్ మీరేమో ఏకపక్షంగా మాట్లాడకండి. వీళ్ళ గతంలో కూడా చేసినటువంటి మనము మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా ఇవి చర్చలోకి రాలేదు. ఇవాళ కేవలం వచ్చినటువంటి చర్చ ఇది. అదే దీనికి సంబంధించి కోర్టే దాన్ని తీసుకొని వాళ్ళ గాళ్ళు గతంలో చేసినటువంటి కార్యక్రమం ఇది. ఇవాళ మీరు అక్రమ కేసులు అని చెప్పి ఎంతసేపు సార్ ఒక ఫిర్యాదుదారుడు వచ్చి 24 గంటల కాకముందుకే ఏసీపీ ఎట్లా తీసుకుంటారు సార్? మళ్ళీ మీరే ఇందాక ఒక 5 నిమిషాల క్రితం ఈడీ ఎందుకు దీన్ని అది తీసుకుంటారు, ఇనిషియేట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి ప్రశ్న కూడా మళ్ళీ మీరే వేసింది. అంటే నేనేమంటా ఉన్నాను అంటే ఇవాళ ఉదాహరణకు ఒక వ్యక్తి పోయి ఇంకొక వ్యక్తి పైన ఏదైనా అక్రమాల గురించి కానివ్వండి, అక్రమ నిరోధక చట్టం పైన వాళ్ళు ఏదో వేసిండ్రు సార్. అయితే అక్రమమే జరగలేదు అనేటువంటి విషయాన్ని మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, చెప్పినాం కూడా. అయితే మేము ఇవాళ కూడా దీనిపైన చర్చ జరగాలి, మీరు దీన్ని అవకాశం ఇవ్వండి అనేటువంటి విషయాన్ని అడిగినాం. వేరే కోణంలో మేము అధ్యయలేదు. ఎందుకు కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియాలి అని అంటే వీళ్ళ కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏంది. సరే ఈ నిమిషానికి ఈ రోజుకే మనం పరిమితమై మాట్లాడుకుంటే గనక దీనిపైన చర్చ మీరు గనక చేసి ఉంటే లాభం ఎంత వచ్చింది, పెట్టుబడి ఎంత వచ్చింది, ఇన్వెస్టర్లు ఎంతమంది పెట్టుబడి పెట్టినరు అనేటువంటి ఇదే ప్రశ్న. కరెక్ట్ మంచి పాయింట్ వచ్చారు మీరు, మంచి పాయింట్ వచ్చారు, చాలా వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు మీరు. ఇప్పుడు పెట్టుబడులు ఎన్ని వచ్చాయి, ఇన్వెస్టర్లు ఎంతమంది వచ్చారు అన్నటువంటి ప్రశ్న నేను మొదట్లోనే మిమ్మల్ని అడిగాను. ఒక ఇన్వెస్టర్ పేరు నాకు చెప్పగలుగుతారా? తెలంగాణకి ఈ రేస్ తర్వాత మీరు అన్నట్టుగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగి ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ దాంట్లో సార్ హుండై వాళ్ళు వచ్చిండ్రు, ఆనంద్ మహేంద్ర గారు ఆ రోజు ఉన్నారు. దేనికి చూడడానికి వచ్చారా, పెట్టుబడులు పెట్టడానికి వచ్చారా? పెట్టుబడులకు వాళ్ళకి పెడతాము అనే కూడా సార్ పూర్తి డేటా ఉంది సార్. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయ్యిందా? ఏమంటారు? మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయ్యిందా? ఎక్కడ ఈ కేటాయింపులు చేస్తాం, భూ కేటాయింపులు వీళ్ళు పెట్టడానికి అనేది ప్రభుత్వం తరపున సంప్రదింపులు కానీ ప్రకటనలు కానీ జీవోలు రిలీజ్ అయ్యాయా? మీరు కంప్లీట్ కండి సార్, మీరు కంప్లీట్ అయినాక నేను పూర్తి విషయాన్ని చెప్తాను. చెప్పండి. మీరు అన్నది ఇప్పుడు పెట్టుబడులు ఎన్ని వచ్చాయంటే 2 అన్నారు. ఎంఓయూ అయిందా అని అడిగాను, పూర్తి డీటెయిల్స్ ఉన్నాయన్నారు. ఎంఓయూ అగ్రిమెంట్ అనేటువంటి విషయానికి మనం చూసుకుంటే గనక గతంలో అప్పుడే ఎన్నికల రన్అప్ లో కేటీఆర్ గారు ఉన్నారు. మనకు ఆ పీరియడ్ ఏదైతే ఉందో పీక్ పీరియడ్ తప్పకుండా వచ్చేటువంటి అధికారంలో మనమే ఉంటాము. ఇది ఒక 4 సంవత్సరాల పాటు దీన్ని నిర్వహించాలి అనేటువంటి ఆలోచనలో మనం ఉండే. ఆ రోజు పెట్టుబడులు పెట్టడానికి ఆనంద్ మహేంద్ర గారు తర్వాత ఉండే వాళ్ళు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చినటువంటి నేపథ్యం ఉన్నది సార్. ఇవాళ ప్రశ్నించినందుకు సార్ చెప్పండి సార్, మీరే అన్ని చెప్పండి. లేదు ఇంకొక పేరు చాలా కీలకమైన పేరు గుర్తు రావాలే, అదే చాలా భారీ పెట్టుబడి తెలంగాణలో ఉన్నటువంటిది ఒకటి ఉంది. సరే ఉండొచ్చు. అయితే నువ్వు ప్రతి దాంట్లో ఇంటరప్ట్ చేయకండి కృష్ణమూర్తి గారు. నేను ఇందాక అన్నది అందుకే అరవింద్ గారు మీ మీద రెస్పెక్ట్ ఉంది. అరవింద్ గారు మీ మీద రెస్పెక్ట్ ఉండబట్టి ఇందాక అన్న కేటీఆర్ గారు కూడా మీకు సరైనటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అని ఎందుకన్నారంటే తప్ప అయింది కాబట్టి. తెలంగాణ ప్రజలందరికీ అక్కడ కూర్చున్నటువంటి గణేష్ అన్న గారికి మా గాంధన్న గారికి అందరికీ తెలుసు సార్. అందరికీ సరే ఇది ఒక్కటే ప్రశ్న కాదు అరవింద్ గారు మీరే మాట్లాడండి. నేను వీళ్ళిద్దరిని కూడా ఇది ఒక్కటే ప్రశ్న అడుగుతా.
ఈ రేసింగ్ అన్నటువంటి దాని తర్వాత తెలంగాణకు వచ్చినటువంటి అతి భారీ పెట్టుబడి ఈ రంగంలో ఏంటో నాకు ఒక్కసారి గణేష్ గారు కానీ ప్రేమ్ గాంధీ స్వామి గారు కానీ ఒక్కసారి చెప్పాలి మీకు గుర్తుంటే. ఏమొచ్చింది సార్, ఏమొచ్చింది? ఏం లేదండి. పాపం అరవింద్ అన్న అయితే గారికి ఎస్ అయితే ఇది రాజకీయంగా చాలా టర్న్అవుట్లు తీసుకునే అవకాశం ఉంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అమర్ రాజా బ్యాటరీస్ అనేటువంటి ఒక కంపెనీ తెలంగాణలో 9,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని చెప్పి రావడం, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి నా స్నేహితుడు గల్లా జయదేవ్ ఇక్కడికి వచ్చి తెలంగాణని ఎంచుకోవడం, 9,000 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ చేయడం అమర్ రాజా బ్యాటరీస్ అనేది ఎగ్జాక్ట్గా ఈ రేస్ అనేది ఎప్పుడైతే జరిగిందో దానికి అటు ఇటుగానే జరిగింది ప్రకటన అనేది. కానీ అది ఎందుకు వచ్చింది ఏంటి అనేటువంటి దాని మీద ఎక్కడ తప్పుదో పట్టించారు. ఆలోచన మంచిదవ్వచ్చు కానీ తప్పుదో ఎలా పట్టించారో అన్నటువంటి దాంట్లోనే ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది. ఎవరిని కించపరచడమనో ఏకపక్షంగా వెళ్ళడమనో కాదు, వాస్తవాలు తెలియాలి. ఇందులో ఎవరిది తప్పుందో బయటికి రావాలి. అది ప్రభుత్వందే తప్పు అనుకోండి, ప్రభుత్వాన్ని విమర్శిద్దాం, తప్పే లేదు అసలు. అది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తప్పుందా, ఆర్బీఐకి ముందుగానే హెచ్చరికలు జారీ చేయకుండా ఏం జరుగుతుందో మీరు చూడలేదు అంటే తప్పు వాళ్ళదే ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ రోజుల్లో కూడా ఎందుకని పనిచేయలేకపోయింది దీని మీద అంటే తప్పు వాళ్ళదే ఉంది. అలాగే ఎన్నికల కమిషన్కి తెలియకుండానే ఈ పేమెంట్లన్నీ జరిగిపోయాయి అంటే వాళ్ళ అలసత్వం అనేది ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా మనం తప్పు పట్టాల్సిందే. రాజకీయ కక్షలకి లేదంటే రాజకీయంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని అధికారంలోకి రావడానికనో ఇంకొక దానికనో అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మన మిత్రులు బీఆర్ఎస్ కావచ్చు చేసినటువంటి ఒక గిమిక్ అంతే తప్ప ప్రజలకు దీనివల్ల ఒరిగిందంటూ ఏది లేదు అనేది సామాన్య ప్రజానీకం ఆ రోజు చెప్పినటువంటిదే. ఈ నెల రోజుల పాటు నరకం చూశారు. రెండోది ఆ రేస్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. 2 కార్లు యాక్సిడెంట్కి గురవ్వడం వల్ల అక్కడ నుంచి రేస్ని తొలగించారు. పూర్తి స్థాయిలో కూడా రేస్ జరగలేదు అరవింద్ గారు. ఇట్ వాజ్ అ ఫెయిల్యూర్ సిస్టమ్, ఫెయిల్యూర్ అటెంప్ట్. అది మనకి సక్సెస్ కాదు. చెప్పండి అరవింద్ గారు, మీరు చెప్పండి ఇప్పుడు. ఇక్కడ ఫెయిల్యూర్ సార్, మీరు దయచేసి సరే మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులు కానివ్వండి, ప్యానెల్లో ఉన్నటువంటి గాంధన్న గారు, గణేష్ అన్న గారికి అయితే అవగతం అవుతుంది. తప్పకుండా ఏకపక్షంగానే మాట్లాడుతూ ఉన్నారు, దాంట్లో ఎట్లాంటి అది లేదు. సరే మీరు ఎట్లా అది చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి విధ్వంసం నుంచి వికాసం వరకు, ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం తెలంగాణ అనేటువంటి పద్ధతిలో ఆ రోజు మేము చేసినటువంటి కృషి ఏంది అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలుసు సార్. తాత్కాలికంగా ఈ గంట సేపు మమ్మల్ని మీరు ఏదో చెప్పగలుగుతారు, దాంట్లో మాకు ఏమి ఇబ్బంది లేదు. ఎన్నో దాడులు ఎదుర్కొని మీకు తెలుసో తెలీదు ఈ గంట అయినప్పటికీ కూడా మాట్లాడండి, మాకేమి ఇబ్బంది. కృష్ణమూర్తి గారు దయచేసి మీరు ఎన్నన్నా మీరు మాట్లాడొచ్చు. ఇది కాదు, ఇప్పుడు ఈ గంట సేపట్లో అన్నారు కదా మీరు, కాదు ఈ గంట సేపట్లో అన్నారు మీరే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి లాగా మాట్లాడుతూ ఉన్నారు, అయినా కూడా మాకేమి ఇబ్బంది లేదు. తెలంగాణ ప్రజలకు ఒక్క సెకండ్ మంచి మాట చెప్పారు. ఒక్క సెకండ్. తెలంగాణ ప్రజలు ఎట్లా తెల్లారుతుంది తెలంగాణ అంటే హరిఘోషలతో ఒక్క నిమిషం అరవింద్ గారు ఒక్క సెకండ్. ఇప్పుడే మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని అన్నారు కదా, వినండి అరవింద్ గారు వినండి, ఒక్కసారి వినాలి. గణేశన్ ఒక్క నిమిషం, ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఒక్క నిమిషం కాదు 100 నిమిషాలు వినండి సార్, వినండి. ఎస్ క్లోజ్ చేయాలి కాబట్టి ఒక్కసారి. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పవన్ కృష్ణమూర్తి, ఫైన్, మీ మాట నేను తీసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పవన్ కృష్ణమూర్తి అయినప్పుడు నిన్న రాత్రి ఈ ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా దీని మీద డిబేట్ కానీ న్యూస్ ఆర్టికల్స్ కానీ రన్ చేస్తున్నటువంటి మేము కానీ మా ఛానల్ కానీ తెలంగాణలో కేటీఆర్ తీసుకురావాలి అనుకున్నటువంటి సంస్కరణలు లేదంటే ఆయన చేసినటువంటి కొన్ని పనులు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి తీరు, వీటిని మేము ఎందుకు పొగడాలి? మేము విమర్శించవచ్చు కదా పూర్తిగా. టీ హబ్ గురించి మేము గొప్పగా ఎందుకు చెప్పాలి? లేదంటే వినండి సార్, ఎందుకు గొప్పగా చెప్పాలి? ఆలోచన మంచిదే అని. ఆ రోజున్నటువంటి రాజకీయ పరిణామాల్లో ఇప్పుడు పొరపాటు జరిగింది, సరిదిద్దుకోండి అనలో తప్పు లేదు, హుందాగా ఉంటుంది ఆయనకున్నటువంటి స్టేచర్కి. ఎందుకంటే యూత్లో పార్టీలకు అతీతంగా కేటీఆర్ కంటూ ఒక ఇమేజ్ ఉంది. ఈవెన్ ఐ డూ ఫాలో దట్. అంతేగాని కాంగ్రెస్ పార్టీకి కండువా వేసుకుని నేను కూర్చోలేదు, ఇక్కడ ఫ్యాక్ట్స్ లేకుండా మాట్లాడడం లేదు.
వాస్తవాలు తెలుసుకోకుండా అస్సలు మీతోటి నేను సరే, ఏదో అయితే చెప్పించాలని అనట్లేదు. కృష్ణమూర్తి గారు దయచేసి ఓకే మీ వాదన నేను వినను, నేనేమంటా ఉన్నాను అంటే సరే అన్న గాంధీ అన్న ఒక్క నిమిషం గణేష్ గారికి ఇవాళ- గాంధీ గారికి చెరో ఒక్క నిమిషం టైం ఇవా- ఇస్తున్నాను, మీరు చెప్పాల్సింది ఒకసారి చెప్పండి సార్. ముందుగా గణేష్ గారు సార్ 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. మన అరవింద్ అన్న గారికి పాపము బీఆర్ఎస్ పార్టీ పరీక్ష వచ్చింది కాబట్టి ఆ అన్నకు ఏం మాట్లాడో తెలుస్తలే పాపం. అంటే ఏంటంటే ఆ ఉన్నటువంటి కేటీఆర్ గారు అతను ఏ పని చేసినా బయట చెప్పేటువంటి వ్యక్తి కాదు. ఈ ఏమున్నా కానీ ఈ యొక్క నలుగురు వ్యక్తుల మధ్యనే జరిగేటువంటి విషయం. వాళ్ళు ఏ విషయమైనా సరే వాళ్ళు నలుగురు చర్చించుకున్న తర్వాతనే అది ఒకే అయిపోయిన తర్వాతనే వీళ్ళకి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు తెలిసేది ఉండే. అంతకుముందు మాత్రం వీళ్ళు నలుగురే, కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ రావు, కవిత గారు, ఈ నలుగురు మీదనే ఆనాడు పార్టీ ప్రభుత్వం ఇవి నాలుగు కూడా ఆధారపడి ఉన్నటువంటి విషయం వాస్తవమా కాదా? ఆ రోజున జరిగినటువంటి విషయం. ఈ కార్ రేస్ గురించి ఆయన చెప్తుంటే మన హైదరాబాద్ గారికి చాలా బ్రాండ్ ఇమేజ్ వచ్చిందని చెప్పి, కేటీఆర్ వల్లనో కేసీఆర్ వల్ల బ్రాండ్ ఇమేజ్ రాలేదండి. హైదరాబాద్ అనేది ఎప్పుడుంటో బ్రాండ్ ఇమేజ్ ఉంది హైదరాబాద్ పురాణటువంటి కట్టడాలతోటి చాలా సంస్కృతులతోటి సంప్రదాయాలతోటి ఉన్నటువంటి మన హైదరాబాద్ కి కేటీఆర్ వచ్చిన తర్వాత రాలే. అంతకుముందుకే ఎప్పుడుండో ఉన్నది. కాకతీయుల కాలం నుంచి కూడా తెలంగాణలో హైదరాబాద్ అనేది దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఈ రోజు నాడు అతను చెప్పిన వాస్తవానికి అయితే మీరు చెప్పింది చాలా మంచి పవర్ఫుల్ పాయింట్ సార్. అది మీరు కృష్ణమూర్తి గారు ఆ రోజు నాడు మీరు చెప్పినప్పుడు ఇప్పుడు ఈడీ కానీ సెంట్రల్ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అనే విషయం అది 100% వాస్తవం. చాలా మంచి పాయింట్ అండి అది. ఆ రోజు ఎందుకు స్పందించాలంటే సార్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా ఒకటే అని ఇంతవరకు చెప్పాను. అదే ఇందాక స్టార్టింగ్ లోనే అన్నాను కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బీజేపీ బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్, లేదంటే కాంగ్రెస్ బీఆర్ఎస్, ముగ్గురు ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మీరంటే మీరు అనుకుంటున్నారు తప్పితే వాస్తవానికి ఇక్కడ ప్రజల దగ్గర వచ్చేసరికి డిఫరెంట్ ఉంది. ఎనీవే సమయం మించిపోతుంది కాబట్టి క్షమించాలి. ఎందుకంటే కొన్ని పాయింట్ల వల్ల కాస్త డిలే అయినటువంటి మాట వాస్తవం, దానికి మన్నించాలి నన్ను. డెఫినెట్గా మళ్ళీ రేపు పొద్దున్న దీని మీద డిస్కషన్ పెట్టుకుందాం, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరి ఫ్యాక్ట్స్ వాళ్ళు తీసుకురావచ్చు. లేదు ఇది తప్పు, పవన్ మాట్లాడింది తప్పు అంటారా, తీసుకుని నిజంగా నా తప్పు ఉంటే తీసుకురండి. నా తప్పు థ్యాంక్ యూ వెరీ మచ్ కర్ణే అరవింద్ గారికి, అలాగే ప్రేమ్ గాంధీ గారికి, ఎస్ గణేష్ గారికి కూడా. సమయం మించిపోయింది కాబట్టి క్షమించాలి. సో ఇది ఈరోజు ప్రైమ్ డిబేట్. మరి కేటీఆర్కి కోర్టులో అయితే కాస్త రిలాక్సేషన్ వచ్చింది. అరెస్ట్ మాత్రం ఒక వారం రోజులు చేయొద్దన్నారు, 10 రోజుల్లో పూర్తిస్థాయి అఫిడవిట్ని సబ్మిట్ చేయాలన్నారు. అలాగే ఏసీబీ వాళ్ళని విచారణ చేయండి అన్నారు. ఎలా అయిపోయిందంటే అసెంబ్లీ దగ్గర నుంచి మళ్ళీ కేసు దాకానే వచ్చింది. అఫ్కోర్స్ ఇదే హాట్ టాపిక్ నడుస్తుంది కాబట్టి. బట్ నేతలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఒకటి ఉంది. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ప్రజల సమస్యల మీద మీరు అవసరమైతే లోపలికి వెళ్ళి కొట్లాడండి అని. అంతేగాని మీరు తీసుకున్నటువంటి పాలసీల్లో జరిగినటువంటి లొసుగులకి, అవకతవకలకి, అవినీతి ఆరోపణలకి వీటి మీద చర్చ పెట్టి మేము దీని మీద కొట్టుకుంటాం, దీని మీదే తిట్టుకుంటాం అంటే మీకు అక్కడ ఉండేటువంటి అర్హతని మళ్ళీ ప్రజలే వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.